రాజ్ విషయంలో కావ్య తీసుకునే నిర్ణయంతో ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబానికే దూరం కావాల్సిన పరిస్థితి వచ్చింది కావ్యకి. కావ్య సంతోషించాలా, ఏడవాలా ఎట్టూ కాని పరిస్థితిలో ఉండిపోయింది. ఒక రకంగా చెప్పాలి అంటే తల్లి అవుతున్నాను అనుకున్నప్పుడు ఆ సంతోషం వేరే లెవెల్లో ఉంటుంది. ఒక్కసారి చెక్ చేసుకొని చూసుకున్న తర్వాత కావ్య కళ్ళల్లో ఆనందం అంతా ఇంత కాదు. నేను తల్లిని కాబోతున్నాను అని తన కోరిక, తన కల నెరవేరింది. కానీ ఆ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేదు. రాజా గతం మర్చిపోయి ఉన్నాడు. రాజ్ వల్లనే తను ప్రెగ్నెంట్ అయిన విషయం రాజుకు చెప్పాలన్నా కూడా రాజు కొత్తగా ఇప్పుడు ప్రేమను మొదలుపెట్టి తన ప్రేమ విషయాన్ని చెప్పాలని చూస్తూ ఉన్నాడు. అయితే ఇటువైపు తనకి మనం తల్లిదండ్రులు కాబోతున్నాం అని చెప్పాలా, లేకుంటే మరిద్దరం పెళ్లి చేసుకుందాము నువ్వు చెప్పిన దానికి ఓకే అని చెప్పాలా అర్థం కాదు. ఒకవేళ ప్రెగ్నెంట్ అని చెప్తే రాజు ఇంకేమన్నా రకంగా తప్పుగా తీసుకుంటాడేమో అని. అంటే ఈమెకి నాకన్నా ముందు వేరే పెళ్ళయింది, ఆ వేరే భర్త ఉన్నాడు, ప్రెగ్నెంట్ అయింది అన్నట్టు అనుకుంటాడు. ఎందుకంటే రాజుకి గతం గుర్తులేదు కదా, వీళ్ళిద్దరు బూత్ బంగ్లాలో చేసిన విషయం రాజుకి గతం గుర్తులేదు కాబట్టి అన్నట్టుగా. అయితే ఆ విషయాన్ని అప్పుకు చెప్పి బాధపడుతుంది. అప్పు, అక్క ఇప్పుడు ఏంటక్క పరిస్థితి, ఏం కాదు అత్తయ్యతో చెప్దాము అని అంటే అప్పుడే రాజు వచ్చేస్తాడు. అపర్ణకి చెప్దాము అనుకునే లోపే రాజు వస్తాడు. రాజుకేమో చెప్పి రాజేమో తన విషయాన్ని, తన ప్రేమ విషయాన్ని బయట పెడతాడనమాట. అయితే ఎవరు ఊహించిన విధంగా రాజుకి కావ్య పెద్ద షాక్ ఇస్తుంది. నేను చెప్పానా మీకు నేను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మీకు చెప్పానా అన్నట్టు మాట్లాడుతుంది. ఒక్కసారిగా ఇంద్రాదేవి, అపర్ణ అదేంటే అలా మాట్లాడుతున్నావు, ఎప్పుడెప్పుడు రాజు వస్తాడా, తన ప్రేమ ప్రపోజల్ని ఎప్పుడెప్పుడు చెప్తాడా అని దేవుడి దగ్గర కూడా పోయి మొరపెట్టుకున్నావు, కానీ ఇంతలో ఇలా మాట్లాడుతున్నావేంటి అని షాకింగ్గా చూస్తూ ఉంటారు అందరూ. పాపం కావ్య ఇకనైనా తన కష్టాలు తీరి భర్తతో సంతోషంగా ఉందాము, భర్తను మరలా పెళ్లి చేసుకొని గతం మర్చిపోయినా తనకు న్యాచురల్ వేలో గతం గుర్తొస్తే పర్లేదు, లేదంటే మామూలుగా ఇలానే ప్రేమికుల్లాగే పెళ్లి చేసుకొని సంతోషంగా గడపాలి అనుకున్న కావ్యకి ఇదొక పెద్ద ఎదురు దెబ్బని చెప్పచ్చు. కావాలి ప్రెగ్నెన్సీ అనుకున్నప్పుడు రాలేదు, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో వచ్చేసరికి ఇప్పుడు కావ్య ఎలాంటి స్టెప్ తీసుకోవాలో తనకి అర్థం కావట్లేదు. పెళ్ళైన ఆడపిల్లకి, ఏ ఆడపిల్లకైనా ప్రెగ్నెన్సీ అదొక తీపి అనుభూతి. అది భర్తతో షేర్ చేసుకుంటే అదొక మెమరబుల్ మూమెంట్ అనమాట. కానీ కావ్య పరిస్థితి మాత్రం వేరే రకంగా మారిపోయింది. ఇప్పుడు కావ్య ఇలా రివర్స్లో మాట్లాడేసరికి ఇంట్లో అందరూ కావ్యని దూరం పెట్టేస్తారు. అపర్ణ దగ్గర నుంచి ఇంద్రదేవి వరకు. ఇక రాజు అయితే అసలు మాట్లాడు. మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే కదా, ఒక విషయాన్ని చెప్పాలంటేనే ఈ సీరియల్ వాళ్ళు చెప్పరనమాట. తెలిస్తే ఏమనుకుంటారు ఏంటో అని ఇంకొన్ని రోజులు సాగదీసి పెడతారు. కావ్య నిజాన్ని ఎవరికి చెప్పక తనలో తానే దాచుకొని కడుపులో ఉన్న బేబీని అయితే పెంచుకుంటూ ఉంటుంది. మరి ఈ నిజం ఎప్పుడు బయటపడుతున్నది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.